అందరికీ నమస్తే అండి. ఇదిగోండి అమెజాన్‌లో రుబ్బు రోలు తెప్పించారు మా వారు. ఎంత బాగుంది చూడండి. ఎంత గమ్మత్తుగా ఉంది. అయితే నేను యూట్యూబ్ చూస్తుంటే ఒక ఆవిడ ఈ రుబ్బు రోల్ని మంచిగా ఇలా కలుపుకొని చట్నీ నూరుతుంది. టమాటా చట్నీ. అబ్బా! ఎంత బాగుంది ఆ రుబ్బు రోలు. ఆవిడ ఆ టమాటా చట్నీ నూరుతుంది. చట్నీ మొగని రోలు చూడగానే చాలా నచ్చింది నాకు అని అన్నాను. ఆవిడకి మెసేజ్ చేశాను, ఇది ఎక్కడ కొన్నారు అని. ఆవిడ రోడ్ సైడ్లో కొన్నాను అని చెప్పారు. చెప్తే అబ్బో నేను ఎప్పుడు బయటకు వెళ్ళాలి, నాకు రోడ్ సైడ్లో ఎప్పుడు కనిపించాలి, నేను ఎప్పుడు తెచ్చుకోవాలి అని మా వారితో అన్నాను. అంటే తను అన్నారు, ఏముంది ఆన్లైన్లో చూద్దాము, అమెజాన్లో అని చూడు ఒకసారి అని రుబ్బు రోలు అని కొట్టగానే రుబ్బు రోలు కనబడ్డాయి. నాకు పట్టలేని ఆనందం. అమ్మయ్య, నేను ఇప్పుడు వెళ్ళాల్సిన అవసరం లేదు కదా, ఆన్లైన్లో ఉంది కదా అని చూసేసరికి 2 రకాల సైజులు ఉన్నాయి. కొంచెం పెద్దది, పెద్దది ఎందుకులేండి, ఈ చిన్నది బుక్ చేయండి అన్నాను. ఈ చిన్నది మా వారు బుక్ చేశారు. ఇక వారానికి వారి ఇంటికి వచ్చేదాకా ఎప్పుడు వస్తుందా అనే ట్రాకింగ్ ఐడి చూస్తున్నాను. ఎందుకంటే ఆడవాళ్ళకి మనకు ఇంట్లో వస్తువులు కొనుక్కోవాలంటే మనం దాని నుంచి పని చేస్తామా చేయమా తర్వాత, వస్తువు కొనుక్కున్నామా లేదా, మన ఇంట్లో ఉందా లేదా అని అనుకుంటాం కదా. ఇలా చిన్న చిన్న వస్తువులను చూస్తే చాలా సంతోషపడతాం. నేను ఇన్ని రోజుల తర్వాత ఈ రుబ్బు రోలు చూసి మాత్రం చాలా సంతోషపడ్డానండి. దీనికి మంచిగా ఫస్ట్ లిక్విడ్ వేసి బాగా తోమి, తర్వాత నానబెట్టిన బియ్యం వేసి, పొడి బియ్యమే వేసి కొన్ని నీళ్ళ తడి వేసి రుబ్బి ఆ పిండినంతా రోలుకు పూసాను. మళ్ళీ కడిగి నూనె పసుపు రాసి మంచిగా ఎంత నల్లగా ఎంత బాగా కనిపిస్తుందో చూడండి. నూనె పసుపు రాసేసరికి ఇంకా చాలా అందంగా కనిపిస్తుంది. ఇట్లా నూనె పసుపు రాసి బొట్లు పెడితే మహాలక్ష్మిలాగా ఉంది చూడండి. ఎంత అందంగా కనిపిస్తుందో. నేను చట్నీ ఎలా చేస్తానో తెలియదు, కానీ దీన్ని ఇలా అలంకరించినాక మాత్రం నాకు చాలా సంభ్రమైంది. చాలా రోజుల తర్వాత ఇలా నేను అలంకరించాను. నేను పూజలు పునస్కారాలు చాలా చేసేదాన్ని, కానీ ఇన్ని రోజులకు ఈరోజు ఈ రోలుని ఇలా అలంకరించాను. ఎలా ఉందో చెప్పండి.